హలో హాయ్ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ బోలెడంత థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కాదు, థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ వీక్ మన స్టోరీ అదే బంధాలు అనుబంధాల గురించి చెప్పుకున్నాం కదా, అది ఫేస్బుక్లో 1 మిలియన్ వ్యూస్ రీచ్ అయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. ఇదేంటంటే నిజంగా ఒక అచీవ్మెంట్ ఎట్లా అంటే, మనం మాట్లాడుకున్న ఒక మంచి విషయం ఒక 10 లక్షల మందికి 1 మిలియన్ 10 లక్షలే. నాకు మళ్ళీ డౌట్ వస్తుంది ఇప్పుడు చెప్పేసిన తర్వాత. సరే, ఇంతమందికి చేరుకుంది అంటే నాకు నిజంగా చాలా 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 బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. మనం చెప్పుకుంటున్న మాటలు ఏదో కాలక్షేపానికి ఏదో ఒక వీడియో చేయాలని చెప్పి చేస్తున్నది కాదు. ఇది ఏదో ఒక రకంగా ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. బట్ అగైన్ మనకు తెలిసిన విషయమైనా ఎవరైనా చెప్పినప్పుడు, ఒకవేళ మనం ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అది ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వడం, మనకి అది అవసరం అవ్వడం, మనకి లైఫ్లో ఒక మోటివేషను, ఒక అరే కరెక్ట్ టైంకి కరెక్ట్ విషయం తెలిసిందే అనే ఒక ఫీల్లో డెఫినెట్లీ వస్తుంది. సో మోటివేషనల్ స్టోరీస్లో ఉన్న స్పెషాలిటీ అదే. అందుకనే ఇది స్టార్ట్ చేశాను. మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇది ఇట్లా నిరంతరాయంగా కొనసాగుతోంది. చెప్పాను కదండి, ఈ స్టోరీస్ నా సొంతం కాదు. నేను ఎక్కడో చూసినవో చదివినవో లేకపోతే నాకు ఎవరైనా ఫార్వర్డ్ చేసినవో నేను నా ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ చేరవేస్తున్నాను. దీన్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు మళ్ళీ 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 చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పట్లానే ఇవాల్టి స్టోరీ కూడా మీకు బాగా నచ్చుతుంది. దీన్ని కూడా వీలైనంత ఎక్కువ మందికి చేరేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? అండ్ ఎస్, జర్నలిస్ట్ సౌజన్య నా యూట్యూబ్ ఛానల్, ఇక్కడ ఫాలో అవుతున్న వాళ్ళు అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా స్టోరీకి వచ్చేస్తాను. ఇవాళ స్టోరీ చాలా బాగుంటుంది. ఈ స్టోరీ కూడా మనందరికీ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను ఉంటాడు. నార్మల్గా అతను ఎప్పట్లానే రోజు ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో పొద్దున్న లేయంగానే ఫస్ట్ అమ్మ ఛాయ్ తీసుకురా అని చెప్పి అడుగుతాడనమాట. ఛాయ్ తీసుకురా అని అడగంగానే అమ్మ గబగబా తెస్తున్నా నాన్న అని చెప్పి, ఈ లోపల డోర్ బెల్ మోగుతుంది. సరే అని ఇతను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడంగానే ఒక 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 అద్భుతమైన ఒక మనకి కొంతమందిని చూడంగానే ఒక అద్భుతమైన అట్రాక్షన్ కనిపిస్తుంది. వాళ్ళ చుట్టూతా ఏదో ఒక సమ్మోహన శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. అట్లాంటి ఒక పర్సనాలిటీ ఉంటారనమాట డోర్ బయట. చూడంగానే ఒక్కసారి అట్లా అవాక్ అవుతాడు. చెప్పండి సార్, ఎవరు కావాలి మీకు అంటే, అదేంటి నీకు నువ్వో కావాలి, నీకోసమే వచ్చాను నేను అంటారు. అంటే ఎవరు సార్ మీరు అంటే, నేనా నీకు ఈ బంగ్లా, ఈ కారు, నీకు లైఫ్లో అన్నీ మంచిగా ఉండడానికి కారణమైంది నేనే అని చెప్పి అంటారు. అంటే ఏంటి సార్ మీరు మరీ దేవుళ్ళ మాట్లాడతాడు అంట. నేను అంటే నిజమేనయ్యా, దేవుణ్ణి నేను నీకోసమే వచ్చాను అంటే నవ్వుతాడనమాట. ఊరుకోండి, మీరు మరీ చెప్తారు, మీరు దేవుడు ఏంటి, దేవుడు నా కోసం రావడం ఏంటి అంటాడు. అంటే లేదు, నిజంగానే నేను దేవుడు, నీకు నీ ఒక్కడికి నేను కనిపిస్తాను, ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను, కావాలంటే చూడు, నేను ఎవరికి కనిపించను అంటాడు. అంటే ఈ లోపల అమ్మ ఛాయ్ తీసుకొని వస్తుందన్నమాట. రా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, ఇగో మా అంటే, ఎవరున్నారు అక్కడ, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, డోర్ ఓపెన్ చేసి అంటుంది అమ్మ. అప్పుడు ఇతనికి అర్థమవుతుందనమాట. సో ఈయన చెప్పింది కరెక్టే, నాకు తప్ప ఎవరికి కనిపించట్లేదు ఈయన అని చెప్పి. సరే సరే అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఈయన వెనకాలే దేవుడు కూడా నడుచుకుంటూ వెళ్తారనమాట. సరే, సోఫాలో కూర్చుని ఛాయ్ తాగుతుంటే పక్కనే దేవుడు కూడా కూర్చుంటాడు. ఛాయ్ తాగంగానే రోజులోనే గట్టిగా అరుస్తాడనమాట. ఏంటమ్మా ఈ ఛాయ్ ఇంత ఇంత పంచదార వేస్తావేంటి అసలు అని చెప్పి చిరాగ్గా అరిచి సడన్గా రియలైజ్ అయ్యి పక్కన చూస్తాడనమాట. అరే, దేవుడున్నాడు నాతోని, నా పక్కన ఆయన అన్నీ చూస్తున్నాడు, నేను ఇట్లా అరవద్దు కదా అని చెప్పి, సర్లేమ్మా ఓకేలే, కొంచెం చక్కెర తగ్గించలే, ఓకేలే అని చెప్పి తాగేస్తాడు. అయిపోతుంది. స్నానంకి వెళ్ళడానికి బయలుదేరుతాడనమాట. ఈయన వెనకాలే వస్తుంటే, స్వామి నన్ను వదిలేవా, స్నానమైనా చేయని అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాడు. రెడీ అయిపోయి బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్ళబోతుంటే కారు ఎక్కుతాడనమాట. కారు ఎక్కితే కారులో ఈయన పక్కన డ్రైవర్ పక్కన సీట్లో దేవుడు కూడా కూర్చుంటాడు. కూర్చుంటే వెళ్తూ ఉంటాడు. బయలుదేరుతూ ఉంటే కాల్ వస్తే మామూలుగా ఈయన కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. బట్ వెంటనే పక్కన ఈయన ఉన్నాడు కదా, చూస్తున్నాడు అని చెప్పి కారు పక్కకు ఆపి అప్పుడు ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ స్పీకర్లో, మామూలు కార్లో బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేస్తారు కదా, అట్లా మాట్లాడుతుంటాడు. అవతల నుంచి మాట్లాడుతుంటే జనరల్గా అదొక బిజినెస్ డీల్ అనమాట. జనరల్గా ఇతని నేచర్ ఏంటంటే, అయితే ఏంటి, నాకేమొస్తుంది, ఎంత కమిషన్ వస్తుంది, ఇట్లా మాట్లాడతాడనమాట. నాకేంటి అయితే ఈ కాంట్రాక్ట్కి ఓకే అంటే ఇట్లా
ఆ రోజు పక్కనే దేవుడు ఉన్నాడు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నా, సరే సరే సార్ మీ పని అయిపోతుందిలేండి, మీరు వచ్చి ఆఫీస్లో కలవండి, నన్ను చేసేద్దాం అయిపోతుందని చెప్పి అంటాడనమాట. అని సరే బయలుదేరుతాడు. ఆఫీస్కి వెళ్ళంగానే ఇతను రెగ్యులర్ యాక్టివిటీ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళంగానే అందరి మీద అరిచేస్తూ చిరుబురులాడుతూ ఇట్లా ఉంటాడనమాట. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళంగానే ఇంతో పాటే పక్కనే దేవుడు నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అందరితో మంచిగా నవ్వుతూ స్మైల్ చేస్తూ గ్రీట్ చేస్తూ లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళి కూర్చుని ఇంకా మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది. అసలు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడైతే అందరూ ఆశ్చర్యపోతారు. అరే ఏమైందబ్బా బాస్కి వాళ్ళు ఇంత కూల్గా ఉన్నాడు, అసలు ఒకళ్ళ మీద అరవలేదు, ఏం అనలేదు, చిరాకు పడలేదు, అసలు ఇంత చేంజ్ ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటారు. సరే ఆఫీస్ నుంచి బయటపడతాడు. బయటకు వచ్చిన తర్వాత కార్ ఎక్కి కూర్చుంటే మళ్ళీ ఈయన కూడా పక్కనే కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే ఇంక ఇతను అంటాడు అనమాట, సీట్ బెల్ట్ పెట్టుకొని ఆయన మాకేనా రూల్స్ మీకు ఉండవా అని చెప్పంటే సరే సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. ఇంటికి రాగానే అమ్మ డోర్ తీస్తుంది. డోర్ తీసిన తర్వాత దానాన్న వేడివేడిగా అన్నం వడ్డించేస్తాను తిందుగానంటే సరే అమ్మ అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. పెడుతూ ఉంటే పక్కనే దేవుడు ఉంటాడనమాట. ఈయన పక్కనే కూర్చుని ఉంటాడు. తినబోతూ ఇవాళ నేను ముందు మీకు నివేదిస్తున్నాను, మీరు తినండి ఫస్ట్ అని చెప్పి ఇట్లా పక్కన పెడతాడనమాట. అయితే దేవుడు తింటాడు. ఇంకా తర్వాత ఇతను కూడా తినేస్తాడు. కంప్లీట్గా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ అలానే చూస్తుందనమాట. ఇంతలోకి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా చూస్తుంది. అవును ఏంట్రా నువ్వు ఇవాళ అసలు ఒక్క మాట కూడా అనలేదు, రోజు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఇలా లేదు, అది అలా లేదని చెప్పి 1,00,000 వంకలు పెడతావు కదా, ఇవాళ ఏంటి అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకుని ఇంత చక్కగా తినేస్తావు అని చెప్పి అంటుందన్నమాట. అనగానే ఇవాళ నేను దేవుడి ప్రసాదం తిన్నానమ్మా, దేవుడి ప్రసాదంకి వంకలు పెడతారు ఎవరైనా అని చెప్పి అంటాడు. అనేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదు. అరే అసలు ఏంటి వీడు నా కొడుకేనా, పొద్దునుంచి చూస్తున్నా ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటని చెప్పి అమ్మ ఆశ్చర్యపోతుంది. మొత్తానికైతే సంతోషంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇతను వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇట్లా పడుకోగానే గట్టిగా సౌండ్ వస్తుంది. లేయి 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 అని చెప్పి వాళ్ళ అమ్మ అరుస్తున్న సౌండ్ వినిపించి గబుక్కుని ఉలికిపడి లేస్తాడనమాట. ఉలికిపడి లేవంగానే చూస్తే పక్కన దేవుడు ఉండడు, ఎవరు ఉండరు. సో ఇట్ వాజ్ ఆల్ హిస్ డ్రీమ్ అనమాట. ఇదంతా జరిగింది తన కలలో. అప్పుడు అనుకుంటాడు ఎంత మంచి కళ కదా, ఇన్ఫ్యాక్ట్ నా కళ్ళు తెరిపించిన కళ అని చెప్పి ఒక నవ్వుకుని తనలో తనే ఇంకా తన రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాడనమాట. ఏంటి ఈ కథ నుంచి మనం నేర్చుకోవడానికి ఏముంది సౌజన్య అంటే, మనం కూడా అలానే ఉన్నామండి. మనకు కూడా ఒక పుష్ కావాలేమో అనిపిస్తుంది. మనం ఇతరులతో బిహేవ్ చేసే విషయంలో కానీ, మన వాళ్ళతో బిహేవ్ చేసే విషయంలో కానీ, ఏ పనైనా చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఇష్టం వచ్చినట్లు మనం బిహేవ్ చేద్దామని చెప్పి ఒక 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 రకమైన దీనిలో ఉన్నాం. బట్ హీఈస్ వాచింగ్. దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు మన పక్కనే ఉండకపోవచ్చు, బట్ ప్రతీదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎవరితో ఎలా మాట్లాడినా, నేను ఎవరితో ఎలా చేసినా, లేకపోతే నేను ఏ విషయంలో ఎలా చేసినా ఎవరులే చూసేది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది కదా, అట్లనే ఉన్నాం మనం కూడా. బట్ డోంట్ బీ ఇన్ దట్ అట్లాంటి ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉండొద్దు. బిగ్ బాస్ ఈజ్ వాచింగ్. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటారు. సో ఏ పని చేస్తున్నా సరే దేవుడు చూస్తున్నాడు, నావన్నీ కౌంట్ పడుతోంది, నేను ఈ పని చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, నేను ఇలా పరుషంగా మాట్లాడకూడదు, నేను ఇట్లా బిహేవ్ చేయకూడదు, నేను ఇట్లా రూల్స్ని బ్రేక్ చేయకూడదు, ఇట్లాంటి ఒక స్పృహ 100% 24/7 మీకు ఉండాలి. ఉంచుకునేలా ప్రయత్నించండి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ స్టోరీలో కళ మాత్రమే అది, బట్ ఇన్ రియల్ లైఫ్ బిగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్. సో చాలా చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో లైఫ్ని లీడ్ చేయండి. సో దట్ మీ పాపాల చిట్ట ఆయన రాస్తుంటాడు కదా పైన, అది మరీ పెరిగిపోకుండా ఉంటుంది. చాలా నచ్చింది నాకు ఈ స్టోరీ. చిన్నప్పటి నుంచి మన లైఫ్లో కొన్ని డిసిప్లిన్స్ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఒక సిస్టమాటిక్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. అట్లాంటి ఒక డిసిప్లిన్ పిల్లలకి నేర్పించడానికి ట్రై చేయండి, మీరు కూడా అలవర్చుకోండి. నాకు బాగా నచ్చిన స్టోరీ, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే మీకు కాకపోయినా వేరెవరికైనా ఇది కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ లాస్ట్ వీడియో మంది 1 million రీచ్ అయింది. చూద్దాం ఈ వీడియో ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చెప్పే మాటే, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.